వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత సింహరాశి వారికి కొంత వెసులుబాటును కల్పిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. లాభస్థానమందు కుజుడు యొక్క సంచారం ఉండడం, షష్ఠస్థానమందు రవి యొక్క సంచారం ఉండడం, వక్రించినటువంటి గురువు యొక్క అనుకూలత ఉండడం, అలాగే బుధుని యొక్క స్థితి అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రుని యొక్క బలం ఉండడం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. అయితే ప్రత్యేకించి వ్యయ కుజుని యొక్క దోషం పోయింది. చాలా సింహరాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే ప్రణాళికాబద్ధమైన జీవితం లేకపోవడం. ఎంత క్రమశిక్షణ ఉన్నా, ఎన్ని ప్లానింగ్లు వేసుకున్నా ఇంతకాలం పాటు ఆ ప్లానింగ్ ఏది సక్రమంగా నడవల. సరైన సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేక అటు ఈ వర్క్ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో చాలా ఇబ్బందులు పడుతూ ఈ ప్రణాళిక వేసుకున్నటువంటి విధానంలో ముందుకు సాగనటువంటి పరిస్థితి. అలాగే శారీరక అలసట, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా అవి జీవన గమనంలో దినచర్యలను పాడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ రకమైనటువంటి సమస్యల నుండి కొంత వెసులుబాటు సింహరాశి వారికి కలిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా అంటే చాలా స్తబ్దుగా నడుస్తూ ఉన్నది ఆర్థిక పరిస్థితి. ఇదేమీ లోటు లేదు, కానీ ఇదివరకు ఉన్నంత ఆర్థిక పరిస్థితులు లేవు. సంపాదన తగ్గిపోయింది. గత నెల 2 నెలలుగా వీరికి ఉన్నటువంటి సంపాదన మరలా తిరిగి కొంత ఉధృతిగా, అంటే మీరు పనిచేసేటువంటి రంగాల్లో కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వృత్తి ప్రవృత్తులు కానివ్వండి, మరలా తిరిగి కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకి నోచుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వెసులుబాటు ఇస్తుంది. అలాగే ఏదో ఒక మానసికమైనటువంటి సమస్యలు ఉంటూ ఉన్నటువంటి ఈ రాశి వారికి వాటి నుండి కొంత విముక్తి వస్తుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, శరీరం కూడా చాలా గొప్పగా తయారవుతూ ఉంటుంది. అంటే వ్యాయామాలు కానీ లేకపోతే ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆహార పరిస్థితుల వల్ల కానీ అంటే బరువు తగ్గుతూ ఉంటారు. ఇప్పటివరకు బరువు పెరిగితే మరలా బరువు తగ్గుతూ ఉంటారు. ఇలా కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. అలాగే కొంత ఏకాగ్రతను పెంచుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇప్పటివరకు ఏకాగ్రత లేమితోటి చదువుకునేటువంటి వాళ్ళకు, ఉద్యోగంలో ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకు సరైన గురి లేదు, ఏకాగ్రత లేక, నేర్చుకునేటువంటి వాటిపై స్పష్టత లేక, అవగాహన రాహిత్యంతో చాలా కష్టపడ్డారు. ఇతరులను అడిగి వారు సరిగ్గా చెప్పక, లేదు ఇది ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధతతోటి కొంత కష్టపడ్డారు. ఇప్పుడు అటువంటివి ఏం అవసరంలా, చక్కగా అర్థమవుతాయి. చక్కగా మీరు చదివినటువంటి బాగా అవగాహన చేసుకోగలుగుతారు, చదివినటువంటి వాటిని పాటించగలుగుతారు, 10 మందికి కూడా మీరు చెప్పగలుగుతారు. కాబట్టి ఈ గ్రహస్థితి అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి చాలా సహకారంగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధితోటి చాలా ఆనందంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉన్నది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు రంగు.